హాయ్ ఎవ్రీవన్, నేను మీ రమణాచారి, ప్రైవేట్ ఫ్యాకల్టీ. ఈరోజు మనం మెయిన్ ఇంపార్టెంట్గా చూసినట్లయితే మన నిరుద్యోగులందరికీ గొప్ప శుభవార్త వచ్చింది. ఏంటంటే ఇండియన్ రైల్వే గత వీడియోలలో నేర్చుకున్నాం. ఏంటంటే ఆర్ఆర్బీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాక్ మెన్, పోర్ట్ మెన్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సిగ్నల్ సంబంధించిన జాబ్లు అవన్నీ మనం గ్రూప్ డీలో వచ్చేసినాయి. అదేవిధంగా ఇంకొక ఏమొచ్చిన ఆర్ఆర్బీలో మనకు రైల్వే గురుకుల పోస్టులు వచ్చేసినాయి. నెక్స్ట్ వన్ ఏంటంటే ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు కూడా వచ్చేసినాయి. ఇప్పుడు త్వరలో అతి పెద్ద బ్రహ్మాండమైన మనకు నోటిఫికేషన్ రాబోతుంది. ఆ నోటిఫికేషన్ ఏంటంటే టికెట్ కలెక్టర్. దీనికి ఇప్పుడు గ్రూప్ డీలో అయితే కొన్నిటికి ఫిజికల్ రిక్వైర్మెంటు, హైటు, కొద్దిగా వెయిట్ ఎత్తుకొని మన సిబిడి టెస్ట్ ద్వారా క్వాలిఫై అయితే కొద్దిగా పరిగెత్తాల్సిన అవకాశం ఉన్నది. కానీ ఇందులో ఎటువంటి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఏం లేవు. జస్ట్ ఎగ్జామినేషన్ రాసి సక్సెస్ అయిందంటే డైరెక్ట్ పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది. చాలా అద్భుతమైన పోస్టు. ఏంటిదంటే ఇది టికెట్ కలెక్టర్. రైల్వే డిపార్ట్మెంట్లో చాలా దేశవ్యాప్తంగా అద్భుతమైన పోస్టులు పడ్డాయండి. కావున మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఏజ్ 18 నుండి మొదలుకుంటే మెల్లగా 36, బీసీలకు 3 years ఎగ్జామ్షన్స్ ఉంటుంది. తర్వాత 41 వరకు, ఎస్సీ ఎస్టీలకు అయితే పిహెచ్ వాళ్ళకైతే ఇంకా 5 ఉంటుంది. అంటే ఇంకా మస్తు అంటే హై ఏజ్ వాళ్ళకు కూడా మనకు బెనిఫిట్ ఉండే ఛాన్స్ ఉంది. నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. మనకు December 2024 రిలీజ్ అయింది. కానీ అప్లికేషన్ స్టార్ట్ మాత్రం January 10, 2025. అప్లికేషన్ ఎండ్ డేటు February 27, 2025. ఎగ్జామ్ ఫీ లాస్ట్ డేటు February 28, 2025. అంటే మనకు అప్లికేషన్ స్టార్ట్ మాత్రం January 10 అని గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ ఎండ్ డేట్ మాత్రం February 27. కేటగిరీ ఏంటంటే మనకు రైల్వే జాబ్స్. శాలరీ చూసినట్టయితే వస్తున్నదండి. 21,700 నుండి బేసిక్ మొత్తం కలిపి మన ఫర్ మంత్ 81,000 శాలరీ ఫర్ మంత్ ఉన్నది. చాలా బాగుంది. ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 నుండి 35 సంవత్సరాలు. రిలాక్సేషన్ యాజ్ పర్ నామ్స్. అంటే మనకు బీసీలకు 3 అని, ఎస్సీ ఎస్టీలకు 5 అని ఉండే ఛాన్స్ ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ జాబ్ లొకేషన్ అక్రాస్ ఇండియా. అంటే ఓవరాల్గా ఇండియాలో ఇస్తుంది. ఇప్పుడు మనం విన్నామనుకోండి, మన తెలంగాణ వాళ్ళు సౌత్ అంటే సికింద్రాబాద్, సౌత్ సెంట్రల్ జోన్ అంటే మనకు సికింద్రాబాద్ ఆ ఏరియాలో కూడా చేసే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ. రైల్వే టికెట్ కలెక్టర్ రిక్రూట్మెంట్ 2025. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే మస్ట్గా 12th క్లాస్, ఇంటర్మీడియట్ అడుగుతున్నారండి. మనకు చాలామంది కూడా అప్లై చేసుకొని తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిందిగా నేను కూడా మీకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ లిమిటు మ్యాక్సిమం ఏజ్ 18 to మినిమం 18 years, మ్యాక్సిమం 35 years. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ 5, ఓబీసీ 3, పీడబ్ల్యూడి అంటే పిహెచ్ వాళ్ళకు 10 years ఎగ్జామ్షన్ ఇచ్చేసిన సడలింపు. అంటే 40+ కూడా అప్లై చేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి చాలామంది టికెట్ కలెక్టర్ అంటే కొద్దిగా అఫీషియల్గా ఉంటే ఛాన్స్ ఉంటుంది మిగతా వాటితో పోలిస్తే. కావున అభ్యర్థులందరూ కూడా మంచి చదివేసి ఈ యొక్క టికెట్ కలెక్టర్ పోస్టులను, వేకెన్సీస్ మాత్రం 11,250 వేకెన్సీస్ ఉన్నాయి దేశవ్యాప్తంగా టికెట్ కలెక్టర్ పోస్టులు. కావున అభ్యర్థులందరూ కూడా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ అర్థమెటిక్ రీజనింగ్ తప్పకుండా, జిఎస్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటాయి, మనకు లాజికల్ స్కిల్స్, ఇవి చదివేసి మళ్ళీ నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. కాబట్టి వీటి మీద శ్రద్ధ పెట్టి మంచి జీవితంలో స్థిరపడే ఉద్యోగం టికెట్ కలెక్టర్ పోస్టులను మీ అందరూ కూడా గెలుపొందే విధంగా ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ నేను కూడా అప్లై చేద్దామని చూస్తున్నా. మనందరం కూడా అప్లై చేసి ప్రిపేర్ సన్నద్ధులవుదాం, మన అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి. ఇది ఇవాళ సమాచారం అండి. మొత్తం మీద మరొకసారి రివైజ్ ఏంటంటే గ్రూప్ డి పడ్డది, చాలా పోస్టులు ఉన్నాయి, అది కూడా అప్లై చేయండి. ఇంకొకటి ఏంటంటే రైల్వేస్ ఎస్సీ ఎస్టీకి ఎగ్జామ్ ఫీ కడితే ఎగ్జామ్ అటెండ్ అయిన తర్వాత మనకు ఎగ్జామ్ ఒకవేళ క్వాలిఫై కాలేదనుకోండి, మన డబ్బులు మనకు కూడా 200, 300 మనకు గవర్నమెంట్ ఎంత కడితే అంతే. ఎస్సీ ఎస్టీ ఫుల్ ఇస్తారట, బీసీలకు హాఫ్ కూడా ఇస్తారని సమాచారం వచ్చింది. మొత్తం మీద అప్లై అయితే చేసుకోండి, అటెండ్ కాండి. అదృష్టం తర్వాత ప్రయత్నం అయితే చేయడం మన కర్తవ్యం. కంపల్సరీ ఈ యొక్క గవర్నమెంట్ మళ్ళీ తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకు
ఏంటంటే మన రైల్వే అప్లై చేసిన తర్వాత ట్రైన్కి వెళ్తే ఫ్రీ, ఆ రోజు టికెట్ కూడా ఫ్రీ ఉండే ఛాన్సెస్ కూడా ఉంది. మంచి అవకాశాలు గౌరవ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నారు కాబట్టి ఇంత రిక్రూట్మెంట్ జరుగుతుంది. గురుకులాలు పడ్డాయి, టీజీటీ పీజీటీ పడ్డాయి, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు పడ్డాయి, గ్రూప్ డి అనేది చాలా బాగా పోస్టులు వచ్చినాయి. ఇవాళ ఏమో టికెట్ కలెక్టర్ వచ్చినాయి. ఇంత అద్భుతమైన అవకాశాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మన నిరుద్యోగ యువకులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మీ సోదరుడు కే రమణాచారి. థ్యాంక్ యూ సో మచ్. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. విష్ యూ ఆల్ ది బెస్ట్.